గతంలో ఎంతో ఆనందంగా గడిపిన ఈ గ్రామము, ఈ యొక్క ఇల్లు ఈ విధంగా ఇప్పుడు బోసిపోయాయి. మనం చూస్తున్నదే పోలవరం ముంపు గ్రామాలు అయిన దండంగి, నాగులపల్లి మరియు గొందూరు గ్రామాలు. గతంలో ఈ యొక్క గ్రామాల్లో ప్రజలు ఎంతో ఆనందంగా స్వచ్ఛమైన గాలి, నీటితో ఎంతో ఆనందకరమైన జీవితాన్ని గడిపారు. కానీ పోలవరం ప్రాజెక్ట్ కారణంగా ఈ యొక్క గ్రామాలన్నీ కూడా ఇప్పుడు పూర్తిగా ఖాళీ చేసి వేయబడ్డాయి. అసలు పోలవరం ప్రాజెక్ట్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి అనగా, ఈ యొక్క పోలవరం ప్రాజెక్ట్ నిర్మించడం ద్వారా వృధాగా పోతున్న గోదావరి నీరు అంతా కూడా సద్వినియోగం జరుగుతుంది. విశాఖపట్నం నుండి విజయవాడ వరకు కూడా ఈ యొక్క నీరు వినియోగించబడుతుంది. 7.20 లక్షల ఎకరాలకి ఈ యొక్క నీటిని వినియోగించడం జరుగుతున్నది. అంటే ఇది ఎంత పెద్ద ప్రాజెక్టో మనకి అర్థమవుతున్నది. అంతేకాకుండా ఇటు విశాఖపట్నం, ఇటు విజయవాడ నగరాలకి నీటి పారుదల, మంచినీటి సౌకర్యము, అంతేకాకుండా అక్కడ ఉండేటువంటి అనేక పరిశ్రమలకి ఈ నీరు ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతో సహాయాన్ని అందిస్తుంది. పోలవరం ప్రాజెక్ట్ నీటి నిల్వ గురించి మనం చూస్తున్న ఈ ప్రాంతము, ఈ యొక్క గ్రామాలన్నీ కూడా పూర్తిగా ఖాళీ చేయించడము జరిగినది. ఈ యొక్క ప్రాంతంలోనే పోలవరం నీటి నిల్వ అంతా కూడా ఉంటుంది. పోలవరం ప్రాజెక్ట్ వలన ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో అనేక వందల గ్రామాలు పూర్తిగా ఖాళీ చేయడం జరిగినది. అంతేకాకుండా కొన్ని వేల మంది నిర్వాసితులు అనేక పునరావాస ప్రాంతాలకి ఈ పోలవరం ప్రాజెక్ట్ కట్టడం వలన వెళ్ళవలసి వచ్చినది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రాంతం కూడా పోలవరం ప్రాజెక్ట్ వలన పూర్తిగా ఖాళీ చేయబడిన దండంగి అనేటువంటి గ్రామము. దండంగి అనే గ్రామము దేవి పట్టణము అనే మండలంలోకి వస్తుంది. గతంలో ఈ యొక్క గ్రామం అంతా కూడా పూర్తి జన సంచారంతో, పాడి పంటలతో ఎంతో సంతోషంగా గడిపిన ఈ యొక్క గ్రామము ఇప్పుడు ఇలా పూర్తిగా వెలవెలబోతోంది. ఇక్కడ ప్రస్తుతానికైతే జన సంచారం అనేది ఎవరు కూడా లేరు. ఈ గ్రామం పూర్తిగా ఖాళీ చేయబడినది. మనం చూస్తూ ఉంటే కనుక ఒక భయంకరమైన తుఫాను వచ్చిన తర్వాత ఏ విధంగా ఆ యొక్క తుఫాన్ ప్రాంతం అయిపోతుందో ఆ విధంగా ఈ యొక్క ప్రాంతం అంతా కూడా ప్రస్తుతానికి కనిపిస్తున్నది. వాస్తవానికి చెప్పాలంటే గతంలో ఈ ప్రాంతం చాలా చాలా అందంగా, సుందరంగా మనకి కనిపించేది. ఎందుకు అనగా పక్కనే గోదావరి నది, పచ్చని పంట పొలాలు, చుట్టూ ప్రకృతి కొండలతో ఈ యొక్క గ్రామము ఉండేది. కానీ ప్రస్తుతానికి ఈ విధంగా పూర్తి నిర్మానుష్యంగా ఈ యొక్క దండంగి అనే గ్రామం మనకి కనిపిస్తున్నది. ఈ దండంగి నుండి కొద్ది దూరం వెళ్ళేసరికి మనకి ఒక కాలువ అడ్డుగా కనిపించింది. గతంలో అయితే ఇది ఒక రహదారి, అనగా ఇలా దేవీపట్నం వెళ్ళడానికి ఒక మార్గం అనేది ఉన్నది. కానీ ప్రస్తుతానికి ఈ పోలవరం ప్రాజెక్ట్ కారణంగా ఈ కాలువ పొంగి ఈ రహదారి మొత్తం కూడా మునిగిపోయి మనకి ఈ విధంగా కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ నుండి మనకి దేవీపట్నం ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ యొక్క పోలవరం ప్రాజెక్ట్ వలన
లాభం ఎంత ఉందో నష్టం కూడా అంతే ఉంది. ఎంతో విలువైన వ్యవసాయ భూములు, సారవంతమైన భూములన్నీ కూడా ఈ యొక్క పోలవరం ప్రాజెక్టు వలన పూర్తిగా నీటిలో మునిగిపోతూ ఉన్నాయి. మరి ఇటువంటి గిరిజన గ్రామాలు మనం భవిష్యత్తులో చూడాలి అంటే ఇంకా సాధ్యపడని విషయము. అంతేకాకుండా ప్రకృతితో మరియు అటవీ ఉత్పత్తులతో, అటవీతో ఎక్కువ సంబంధం కలిగిన వ్యక్తులు ఎవరు అనగా గిరిజనులు. ఇటువంటి ప్రాజెక్ట్ వలన అటువంటి గిరిజన కుటుంబాలకి, అటవీ ఉత్పత్తులకి కూడా చాలా నష్టం అనేది తప్పక కలుగుతుంది. మనం చూస్తున్నదే దండంగి అనే గ్రామం. ఈ గ్రామం ఇప్పుడు ఈ విధంగా మనకి కనిపిస్తూ ఉన్నది. ఇప్పుడు మనం చూస్తున్నది అంతా కూడా పోలవరం ప్రాజెక్టు వలన స్పిల్ వే నిర్మించడం వలన గోదావరి వెనక్కి వచ్చి ఈ దండంగి నాగులపల్లి రహదారిని పూర్తిగా ముంచివేసింది. ఈ నాగులపల్లి వెళ్ళాలంటే ఈ గోదావరి నది నీటిని దాటి మనం వెళ్ళవలసి ఉంటుంది. మనం ఇప్పుడు నాగులపల్లి అనే గ్రామాన్ని వీక్షిద్దాము. ఈ గ్రామాలన్నీ కూడా పూర్తి పల్లెటూరి వాతావరణంతో కూడిన గ్రామాలు, స్వచ్ఛమైన గ్రామాలు. మనం ఇప్పుడు నాగులపల్లి అనే గ్రామానికి చేరుకున్నాము. ఈ గ్రామంలో అయితే కనుక మనకన్నీ కూడా పూర్తిగా పెంకుటిల్లు దర్శనమిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా పూర్తిగా శిథిలం అయిపోయి కనిపిస్తూ ఉన్నాయి. కానీ ప్రకృతి ఇప్పుడు కూడా మనకి సహకరిస్తుంది అని చెప్పడానికే ఈ యొక్క వాతావరణం అంతా కూడా మనకి పూర్తిగా పచ్చదనంతో ఆహ్లాదకరంగా కనిపిస్తూ ఉన్నది. అందుకే ప్రకృతికి మనం ఎప్పుడూ కూడా మేలు చేయాలి. అలా మేలు చేయడం ద్వారా ప్రకృతి మనకి కూడా ఎప్పుడు కూడా మేలు చేస్తుంది. గ్రామం మనం చూస్తున్నాము, మొత్తం అంతా కూడా పాడుపడిపోయింది. ఈ యొక్క గ్రామం చూడటానికి చాలా చాలా భయంకరంగా ఉంది. ఇక్కడ ఇప్పుడైతే ప్రజలు ఎవరో జీవించట్లేదు. మనం ఒక ఇంటి లోపలికి వెళ్తున్నాము. ఆ ఇల్లు అంతా కూడా చాలా వరకు పాడుపడిపోయింది. ఇది నిర్మానుష్యంగా ఉంది. ఏం చెప్పాలంటే అలాంటి ఇంట్లోకి వెళ్ళాలంటే ముందు కొంత ధైర్యం ఉంటే కానీ వెళ్ళలేము. ఎందుకంటే అనగా లోపల ఏముంటాయో తెలియదు. పొరపాటున ఏ ఎలుగుబంటూ మనకు కనబడిందంటే మన పరిస్థితి ఏంటో మనకే తెలియదు. కాబట్టి ఒక్కొక్కసారి పాములు ఉంటాయి. అత్యంత పురాతనమైన ఇల్లు. సుమారు నాకు తెలిసి ఇంటికి ఒక 100 సంవత్సరాల పైన చరిత్ర ఉంటుంది. మనం చూస్తున్నది నాగులపల్లి. అప్పట్లో ఈ ఇంట్లో ఒక పోస్టర్ కూడా ఏదో ఇల్లు పెట్టుకున్నారు. ఇవన్నీ కూడా పురాతన డిజైన్. ఇదంతా కూడా అప్పట్లో ఇల్లు ఈ విధంగా నిర్మించుకునేవారు. అంతేకాకుండా ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎంత గొప్ప, త్రిబుల్ బెడ్రూమ్ ఇల్లు. అప్పట్లో ఇలా పురాతనంగా ఇటువంటి ఇల్లులు, మండువా ఇల్లులు చాలా చాలా ఫేమస్. చూడడానికి చాలా భయంకరంగా ఉంది. లోపలికి వెళ్తే మాత్రం ఇది అందరికీ చూపించాలని ఉద్దేశంతో మాత్రమే లోపలికి వెళ్తున్నాను తప్ప నిజంగా వెళ్ళడానికి కూడా భయంకరంగా ఉంది. ఇది ఒక బెడ్రూమ్. ఇది ఇందాక మనం చూసిన హాలు. ఇది ఒక గది, బయట వసారా గది అంటారు. దీనికి మళ్ళీ అటాచ్డ్గా ఇంకో చిన్న గది. ఇది వంటగది. నాకు తెలిసి ఇది వంటగది. ఇది వంటగది అవును. మళ్ళీ ఇటు నుంచి అటు కనెక్టివిటీ ఉంది. ఇది పూర్వకాలం సామాన్లు అయితే తోముకునే సింక్.
తిరిగి మళ్ళీ మన పెరడు అంటారు దొడ్డు వైపు వచ్చాము. ఇటువైపు మళ్ళీ చిన్న స్టోర్ రూమ్ ఉంది. ఇక్కడ జనం అయితే అస్సలు ఎవరు లేరు. చాలా చాలా భయంకరంగా ఉంది. ఇటు నుంచి మళ్ళీ మేడపైకి దారి. ఇది దొడ్డి వైపు. ఇది ఎంత కూడా చాలా పాడుపడిపోయింది ఇల్లు. ఇటువైపు మళ్ళీ వంటగదికి ఇది అటాచ్మెంట్. ఇటువైపు ఇంకో గది వచ్చింది. ఇది ఒక చిన్న బెడ్రూమ్. మళ్ళీ ఈ బెడ్రూమ్ నుండి మళ్ళీ బయటికి ఇలాగ దారి ఉంది. చాలా చాలా పురాతనమైన ఇల్లు, కానీ దీనికి అక్కడ కూడా ప్రహారీ గోడ అనేది కనిపించడం లేదు. పూర్వం ఈ విధంగా కట్టుకునేవారు. ఇంటి ముందు మాత్రం ప్రహారీ ఉంది. ఇంటి వెనక మాత్రం ఏ ప్రహారీ లేదు. అప్పట్లో గాడ్రేజ్ బీరువా మనకి ఇప్పుడు ఎలాగో అప్పట్లో ఈ చెక్క బీరువా అలాగా ఇందులోనే విలువైన వస్తువులు, బట్టలు ఇవన్నీ కూడా దాచుకుంటూ ఉండేవారు. ఇప్పుడైతే పూర్తిగా పాడైపోయింది ఈ బీరువా. ఇవన్నీ కూడా అప్పట్లో విలువైన వస్తువులుగా పూర్వం వాళ్ళు అనుకుంటూ ఉండేవారు. ఇప్పుడున్నంత ఖరీదైన భూములు కానీ బంగారం కానీ అప్పుడు అంత విలువ అనేది ఉన్నా తెలియదు జనాలకి. అప్పట్లో ఇవే విలువైన ఆస్తులుగా భావించేవారు. ఇదొక అటాచ్డ్ బాత్రూమ్ టైప్, కానీ బయట వాళ్ళు నిర్మించుకున్నారు. ఇల్లు అయితే చాలా చాలా బాగుంది. కానీ ఇటువంటి ఇల్లుని విడిచి వెళ్ళినందుకు నిజంగా వాళ్ళు చాలా బాధపడే ఉంటారు వెళ్ళే సమయంలో. ఎందుకంటే అనగా గుమ్మాలు, కిటికీలు ఏమి కూడా పట్టుకెళ్ళలేదు, ఎక్కడొక్కడ వదిలేసారు. నిజంగా ఇవి పట్టుకెళ్దామని ప్రయత్నం చేసినా వాళ్ళకి పెద్ద ఖర్చు తప్ప ఇది అమ్మకుండా పెద్ద ఆదాయం అయితే ఏమి రాదు. అవి తీయడానికి బోర్డంత ఖర్చు అవుతుంది. ఎంత బయట పెరడు వాళ్ళది. కొబ్బరి చెట్లు అలాగే ఉన్నాయి. ఈ కొబ్బరి బొండాలు మాత్రం రాలినవి ఎక్కడ తిరిగేటువంటి వ్యక్తులు పట్టుకెళ్ళిపోతుంటారు. ఇప్పుడు మనం చూస్తున్నదే ఊడిపల్లి వెళ్ళేటువంటి దారి. ఇక్కడే ఎన్నో తెలుగు సినిమా చిత్రాలు అద్భుతంగా నిర్మించి ఎంతో ఘన విజయాన్ని సాధించారు. చిరంజీవి, బాలకృష్ణ ఇటువంటి గొప్ప గొప్ప పెద్ద నటులంతా కూడా ఇక్కడ ఎన్నో సినిమాలు నిర్మించారు. అంతేకాకుండా బాలీవుడ్ నటి శ్రీదేవి గారు కూడా ఇక్కడ త్రిశూలం అనే సినిమాలో నటించారు. అటువంటి గొప్ప గ్రామానికి వెళ్ళేటువంటి దారి ఇది. కానీ ఈ యొక్క పోలవరం ప్రాజెక్ట్ కారణంగా గోదావరి వెనక్కి రావడం వలన ఈ గ్రామం ఇప్పుడు ఇలా పూర్తిగా నీటిలో మునిగిపోయింది. ఈ గ్రామానికి ఇప్పుడైతే వెళ్ళడానికి దారి కూడా లేదు. ఎక్కడితో ఈ గ్రామానికి వెళ్ళేటువంటి దారి ముగిసిపోయింది. ఇక్కడ నుండి పూర్తిగా మనకి నీరు కనిపిస్తున్నది. గోదావరి పూర్తిగా వస్తే కనుక మనం చూసే ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా నీటిలో మునిగిపోతుంది. మనకి దూరంగా కనబడేటువంటి ప్రాంతమే పూడిపల్లి. ఈ యొక్క తాటి చెట్లు ఏమున్నాయో ఈ తాటి చెట్లు మొత్తం కూడా మనకి పూర్తిగా మునిగిపోతాయి. మనకి కనిపిస్తున్నది ఈ తాటి చెట్లు పైన మనకి వరదగా కనిపిస్తున్నది. అదంతా కూడా గోదావరి నీరు పూర్తిగా పైకి వచ్చిన సమయంలో ఆ ప్రాంతం అంతా కూడా ఆ చెట్టు పైన కుళ్ళిపోయి అలా
ఒక ముదురు గోధుమ రంగులోకి ఈ చెట్లు రావడం జరిగినది. కొన్ని రోజులైతే కనుక ఈ యొక్క పచ్చని చెట్లన్నీ కూడా పూర్తిగా నీటిలో మునిగిపోయి పూర్తిగా ఈ ప్రాంతమంతా గోదావరి నది గర్భంలోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైనా పూర్తిగా నీరు ప్రాజెక్టులో లేకపోతే మాత్రమే మనం ఈ ప్రాంతానికి వెళ్ళే అవకాశం కానీ లేదా చూసే అవకాశం కానీ ఉంటుంది. అంటే ఈ యొక్క ప్రాంతం మొత్తం కూడా పూర్తి నదీ గర్భంలోకి వెళ్ళిపోతుంది. ఈ యొక్క గ్రామం పేరే పూడిపల్లి. పూడిపల్లి అనే గ్రామం పేరుకు తగ్గట్టుగానే ఇది పూడికలోకి వెళ్ళిపోతుంది. అంటే మనం పిలిచే పిలుపుని బట్టే అక్కడ ఒక వైబ్రేషన్ అనేది వస్తుంది అని చెప్పడానికి ఈ యొక్క గ్రామం పేరే ఒక ఉదాహరణ. అనగా తరచు మనం ఏం పిలుస్తూ ఉంటామో అదే జరుగుతుంది. పూడిపల్లి అంటే నిజంగానే ఇది పూడికలోకి వెళ్ళిపోయింది. కానీ ఒకానొక సందర్భంలో ఈ ప్రాంతం అంతా కూడా చాలా చాలా ఆనందకరంగా ఉండేది. ఎన్నో తెలుగు సినిమా చిత్రాలన్నీ కూడా ఈ ప్రాంతంలో నిర్మించారు. అంటే ఈ ప్రాంతానికి తెలుగు సినీ ఇండస్ట్రీకి చాలా చాలా దగ్గర సంబంధం ఉన్నది. ప్రస్తుతానికైతే మనకి ఈ ప్రాంతం ఏ విధంగా నిర్మానుష్యంగా ఎవరు కూడా కనిపించకుండా ఉన్నది. ఈ ప్రాంతానికి ఒక్కళ్ళు వెళ్ళకూడదు, మ్యాక్సిమం ఇద్దరు అంతకు మించి వెళ్ళాలి. అది కూడా పగటి సమయంలో మాత్రమే వెళ్ళడం చాలా శ్రేయస్కరం. ఈ యొక్క గ్రామం గొందూరు. ఈ గొందూరులో అనేక మంది జీవిస్తూ ఉండేవారు ఇంతకుముందు. కానీ ఈ యొక్క ప్రాంతం అంతా కూడా ఇప్పుడు పాడుపడిపోయింది. అక్కడక్కడ కొంతమంది జనం కనిపిస్తున్నారు కానీ వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు. పశువులకి దానా పెట్టేటువంటి రాతి గోళం ఇక్కడ మనకి కనిపిస్తుంది. మనం చూస్తే ఒక పెంకుటిల్లు. ఇది సాధారణ మధ్యతరగతి వాళ్ళు జీవించడానికి 2 గదులు, ఒక చిన్న వంటిల్లు. ఇది కూడా ఒక చిన్న వంటిల్లే. దేవుడి గది అయి ఉండొచ్చు, నాకు తెలుసు. ఇది బయట అరుగు. ఆ పక్కలో ఇది వీధి అరుగు. ఇది వీధి, మనం వచ్చిన దొడ్డువి. చక్కగా కూర్చుని పూర్వం అలా కబుర్లు చెప్పుకుంటూ ఉండేవారు. ఇది గోబర్ గ్యాస్. పైన ఒక పైప్ పెట్టి లోపల ఈ కన్నం ద్వారా పేడ వేసి గ్యాస్ ఫామ్ అయిన తర్వాత ఈ పైప్ ద్వారా అప్పట్లో గ్యాస్ వాడుకునేవారు. మనకి గొందూరు గ్రామంలో పాడుపడిపోయిన సీతా రామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వారి ఆలయం ఒకటి కనిపిస్తుంది. ఈ ఆలయానికి ప్రస్తుతానికి అయితే పూజలు ఏం జరగడం లేదు. ఈ గొందూరులో మొత్తం అంత పాడుపడిపోయిన గ్రామమే మనకు దర్శనమిస్తుంది. ఇక్కడ చూస్తే 2 నూతులు కనబడుతూ ఉన్నాయి. అంటే అప్పట్లో ఇదంతా కూడా గ్రామంలో ఉమ్మడి నూతులు, అనగా ఇది ఎవరి సొంతం కాదు. ప్రతి ఒక్కరు కూడా ఈ నూతి దగ్గరికి వచ్చి బట్టలు ఉతుక్కోవచ్చు, చక్కగా సామాను తోముకోవచ్చు, నీటిని వాడుకోవచ్చు. అందుకే ఈ యొక్క నూతికి చుట్టూ కూడా పళ్ళెం కింద కట్టారు. ప్రస్తుతానికి అయితే నూయ్య పూర్తిగా పాడుపడిపోయింది. మనకి ఇక్కడ ఇంకొక నూతి కనబడుతుంది. ఈ నూతిలో అయితే కొద్దిగా నీళ్లు కనిపిస్తున్నాయి.
అప్పట్లో ఇది ధాన్యాగారము, అనగా రైతులు పండించిన ధాన్యం అంతా కూడా ఇందులో స్టోర్ చేసుకుని సంవత్సరం మొత్తానికి ఈ ధాన్యాన్ని కొద్ది కొద్దిగా తీసుకుని ఆడించుకుని వాడుకునేవారు. ఇది ధాన్యాగారం అంటారు. మనకి ఎదురుగుండా ఒక పాఠశాల కనిపిస్తుంది, కొద్దిగా ఎదురుపడాలి. ఈ ఇల్లు కూడా పూర్తిగా పాడుపడిపోయింది మనకు కనపడుతుంది. ఒక ఇల్లు పూర్తిగా పాడుపడిపోయింది ప్రస్తుతానికి అయితే గ్రామం. ఈ యొక్క వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.